కట్టి వెళ్ళనేవారు. నాకు ఎవరో ₹1 డబ్బులు కూడా ఇవ్వలేదండి. నేను ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వను. నా పరిస్థితి చూస్తే బాగాలేదు. నేనే కష్టాలు పడి ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ పని చేసుకుంటే 2,55,000 నేను ఎలా కట్టాలని నేను వాళ్ళకి ఎదురు చెప్పానని నన్ను కొట్టారండి. ఒకరోజైతే విపరీతంగా కొట్టి నన్ను ఒక రూమ్లో పడేశారండి. ఆ పరిస్థితుల్లో నేను ఏం చేయాలో తెలియక అది నా దగ్గర ఉన్న ఏయో టాబ్లెట్లు, బలం టాబ్లెట్లు కూడా మింగేశానండి చచ్చిపోదామని. కానీ దేవుడు ఎందుకు నన్ను బ్రతికించాడు. నన్ను బ్రతికించి మళ్ళీ నేను నా ఊరికి, నా జనుల మధ్యకి నేను రావడానికి సహాయం చేశాడు. అన్ని విషయాల్లో నాకు ఎంతో మేలు చేశాడు దేవుడు. అలాగ మళ్ళీ నేను ఆ తర్వాత కోలుకున్న తర్వాత మా ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేశానండి, ఇది పరిస్థితి అని. ప్రెసిడెంట్ గారు మరి వెంటనే నాకు సహాయం చేస్తానమ్మా, నువ్వు కంగారు పడక, అదేరు పడక నాకు చెప్పారు. ఆయన ద్వారాగా మా లోకేష్ గారు అన్న దగ్గరికి నా విషయం వెళ్ళిందండి. అలా ప్రభుత్వం ద్వారాగా మా ఎమ్మెల్యే గారు కూడా నాకు ఎంతో సహాయం చేశారు. మా ఊరు బ్రహ్మరాజు గారు కూడా నాకు ఎంతో సహాయం చేశారు. నిజంగా నేను మళ్ళీ బ్రతికి నేను ఇక్కడ ఈ మీడియా ముందుకు వచ్చానంటే మా ఎమ్మెల్యే గారు, మా లోకేష్ అన్న, మా బ్రహ్మరాజు గారు, మా ప్రెసిడెంట్ గారే, ఈ పెద్దల ద్వారాగా నేను బ్రతికి మళ్ళీ ఇక్కడికి రాగలిగాను. వీళ్ళందరికీ నేను రుణపడి ఉంటానండి. నేనైతే చాలా కష్టాల మీద అక్కడికి వెళ్ళాను, కానీ నా కష్టం ఏది తీర్చుకోలేకపోయాను. ఇప్పటికీ నేను అలాగే మిగిలిపోయాను. మా వెనక ముందు ఎవరూ లేరండి. నాకు ఇంత సహాయం చేసిన ప్రభుత్వం వారి మీద ఆధారపడి ఉన్నాను. మీ అందరికీ నా వందనాలండి. మరి ఈరోజు ప్రకాశరావుపాలెం గ్రామ నివాసి చిలక నిర్మల నిమిత్తమై ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. కారణం, ఆ నిర్మల కువైట్ దేశంలో 16 నెలలు పడిన హింసను తను ఒక హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ప్రసాద్ గారి ద్వారా, అలాగే ఈ గ్రామ సర్పంచ్గా ఉన్న నా ద్వారా మరి ఎమ్మెల్యే గారి దృష్టికి, అనగా గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు గారి దృష్టికి తీసుకువెళ్ళగా మరి ఆయన ఎంతగానో స్పందించి వెంటనే మేము అక్కడ ఉండగానే లోకేష్ సార్ ఆఫీసుకు ఫోన్ చేసి, ఇదిగో పలానా మా నియోజకవర్గంలో పలానా వ్యక్తి కువైట్ దేశంలో హింసలు పడుతుంది, ప్రాణాపాయం మీదకి వచ్చింది, వెంటనే తీసుకురావాలని స్పందించి వెంటనే అక్కడ చెప్పగా మరి నిర్మల ఉన్న చోటకి అక్కడి నుంచి ఏజెంట్లను పంపించి మరి ఎక్కడి నుంచి డిఎస్పీ గారిని, ఎక్కడి నుంచి ఎస్పీ గారిని వారి ఆఫీసుల నుంచి మరి ఎప్పటికప్పుడు అలర్ట్ చేసి ఎమ్మెల్యే గారు ఎంతగానో చేశారు. మరి దీనికి ముఖ్య కారకులు మరి ఏఎంసీ చైర్మన్ గారైన మరి యద్దనపూడి బ్రహ్మరాజు గారు. ఎందుకంటే మన గ్రామ నివాసి అక్కడ నలిగిపోవటం ఇది మంచిది కాదు అని చెప్పానని 2 సార్లు బ్రహ్మరాజు గారు కూడా ఎమ్మెల్యే గారిని తీసుకుని లోకేష్ గారి ఆఫీస్కి వెళ్ళడం జరిగిందండి. మరి వారు చేసిన కృషి మరి ఈ రోజు నాడు మా మధ్యకు, మా గ్రామానికి ఈ నిర్మలమ్మ రావటం మాకెంతో ధన్యత అని భావిస్తూ, ఎప్పుడు కూడా ఇది మంచి ప్రభుత్వం, ప్రజలను ఆదుకునే ప్రభుత్వం, ఆపదలో ఉన్న వారికి తోడుగా ఉండి మరి సహకరించే ప్రభుత్వం అని భావిస్తూ మేము వారికి ఎప్పుడు కూడా మా గ్రామంతో రుణపడి ఉంటామని భావిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం అండి.